to our channel #Nikshita Nimesh and engagement vlog ఇంటి కలర్స్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మామూలుగా ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే ఇంటికి రంగులు మారుస్తారు కదా, ఆ టైపే ఈ ఇంటికి రంగులు మార్చే క్రమంలో ఇంతకుముందు కొన్ని ఫన్నీ కాన్వర్జేషన్లు, కొన్ని సీరియస్ కాన్వర్జేషన్లు, తిట్టుకోవడాలు, తండ్రి కూతుర్లు జరిగిన కాన్వర్జేషన్లు చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము వచ్చే లోపలే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. చూసి షాక్ అయింది పాప. చెప్పాం కదా, వచ్చేసరికి మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. అంటే పెయింట్ అంతా రిమూవ్ చేసేసినారు అండ్ పుట్టి మొదలుపెట్టారు. అండ్ పుట్టి పెట్టాల్సిన అవసరం లేదు, అదే పెయింట్ల మీద వేసేసింటే సరిపోతుంది. కానీ లేటెస్ట్ మోడల్ పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ డబల్ పని, డబల్ ఖర్చు. మా డాడీకి డబ్బులకున్న నీట్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. చేపిస్తానా, సరే ఓకే స్టార్ట్ అయింది అనుకుంటే అట్లా మీరు చూస్తున్నా అట్లా బొక్కలు ఉన్నాయి. ఏమన్నా బొక్కలు ఉన్నాయంటే అవన్నీ మామూలు మళ్ళీ సెపరేట్ అవుతాయమ్మా, స్మూత్గా వచ్చేస్తుంది మళ్ళీ లాస్ట్ అని అలా అని చెప్పినాడు. అప్పటికి కూడా కొన్ని కలర్లు వేసినారు. చెప్పి ఫస్ట్ పుట్టి అంతా క్లీన్ చేపిస్తున్నా అన్నాడు. కలర్లని తీసేసి పుట్టి తీపిచ్చి మళ్ళీ రీపుట్టి పెడతా అన్నాడు. హైలైట్ ఏంటంటే అది పెట్టి ఏదో 100 సంవత్సరాలు అయిపోలేదు, 5 సంవత్సరాలు అయింది. కలర్లు కూడా పెట్టి కలర్లు పుట్టి అంతా వేయించి సో అయితే అంతా క్లీన్ చేయించాడు మొత్తం అంతా. మన దగ్గర ఉన్న వర్కర్సే మంచి వాళ్ళు అంతా, ఎప్పటి నుంచో మనకి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళే అయితే తీపిచ్చారు. ఇది లేటెస్ట్ మోడల్ అంటే నాకు తెలీదు, అంటే మా డాడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మా డాడీకి తెలుస్తుంది. అయితే ఇవన్నీ బొక్కలు లేటెస్ట్ అంటే ఇంత ముందు టైపే కాకుండా కొద్దిగా చేంజ్ చేద్దాం లేదండి, ఇప్పుడు అవే పెడుతున్నారంట. ఈ బొక్కలు వచ్చినాయి చూడండి. ఈ పుట్టి పెట్టించారు. ఏంది బొక్కలు వచ్చాయి అని అంటే లేదు, అదంతా నీట్ క్లీన్గా వచ్చేస్తుంది అని అన్నాడు. ఎందుకంటే ఈయన ఒప్పుకోనని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మేము శారీ షాపింగ్కి వెళ్ళాం. శారీ షాపింగ్కి వెళ్ళేసరికి ఆ ఎల్లు వచ్చేసరికి ఈ పెయింట్లన్నీ వేస్తారు. ఏ కలర్లు ఇప్పుడు కొద్ది వైబ్రెంట్గా నీట్గా కనపడుతుంది. కానీ ఇప్పుడు యాడ్ చేస్తాను, ముందు చూపిస్తా. ఫుల్ డార్క్ రైల్వే స్టేషన్ కలర్లు ఉన్నాయి. ఈ 2 కలర్లు. ఇది నార్మల్ పుట్టి అయింటే నిజంగానే లుక్ ఉండేది. ఇది ఇట్లా డెప్పలు వచ్చిన పుట్టి కాబట్టి అది లుక్ రాలేదు, తినేసింది అన్ని. ఎందులో ఉంది అని చెప్పేసి ఇంకా ఫుల్గా గొడవ ఆడేసాడు ఇంట్లోకి వెళ్ళి. ఇది ఏదైతే డార్క్ గ్రీన్ ఆ డార్క్ గ్రీన్ వచ్చి లోపల వేసి ఇల్లంతా యూత్ బంగ్లా అయిపోయింది. రాత్రి వచ్చేసరికి కనబడట్లేదు ఏది. తీసావా షార్ట్స్ అన్నీ చేసిన దొడే మొత్తం అంతా ఏముంది అనేది మీరు ఎంగేజ్మెంట్ కోసం ఇంటికి అంతా మా అమ్మ ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి. నేను పిల్లలు తెచ్చి అంత చేస్తానని గోల. ఎట్లా ఏదైనా ఫంక్షన్ ముందు జరిగిందంటే ఇంట్లో పెయింట్లు వేస్తారు. సో ఆ పెయింట్కి మళ్ళా రీపుట్టింగ్ అంటే పుట్టి మళ్ళా పెట్టి ప్రైమర్లో పెట్టి మళ్ళా దాని తోడు వర్షం పడుతున్నాయి, వర్షానికి మళ్ళా పోతున్నాయి, మళ్ళా పెట్టాల్సి వస్తుంది. మొత్తం అంతా ఊడిపోయినాయి, మళ్ళా అంతా పెట్టాలా, మళ్ళీ ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ మళ్ళా పెట్టాలి. అండ్ కలర్స్ ఎట్లా ఏమి అన్నది చూద్దాం, ఎట్లా కలర్ సెలెక్ట్ చేస్తారో ఏమి అని. ఇంకేమన్నాయి చెప్పేకి అంతే. దీనికి కూడా కలర్ వేయించాలా, చూపిద్దాం. పొద్దున చూపిస్తాలే అంతే. ఇప్పుడు ఊరికి ఇట్లా డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో లోపలంతా వేసినారు. వచ్చి నైట్ చూస్తే అసలు బిల్డింగ్ ఏం కనపడలేదు, ఎంత ముగ్గున్నట్లుంది. అది కూడా ఏంది, డిప్పలు వేసి మళ్ళీ సేమ్ పుట్టి లోపల వేసి అస్సలు కనబడలేదు. ఇట్లా ప్లెయిన్ పాలిష్ టైప్ కాకుండా ఇప్పుడు బయట ఎక్కుంది, అట్లా రఫ్ వచ్చింది మొత్తం అంతా లోపల కూడా. సో నచ్చలేదు. రాగానే మొక్కలు ఇట్లా పెట్టుకొని ఏందా కలర్లు, అసలు నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటావు, నువ్వు చేసేది ఏది ఇది అని చెప్పుకో. నీకు తెలియదు నీకేంటి ఇది అని. మా నాన్నతో ఫైట్, నేను మా నాన్నతో ఫైట్, ఇంకా వద్దులే ఇట్లా మాట్లాడేదని నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చూసుకుంటే తర్వాత రోజు మళ్ళీ ఇంట్లో కలర్లు వేయించేసినారు. ఎందుకు ఉన్న కలర్లు సేమ్ కలర్లు వేయించినావు అని అదొక్కవాల. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో కలర్లు అయిపోయింది. అదేంది సేమ్ కలర్లు ఎందుకు వేయిస్తున్నావు అసలు చెప్తే నీకు అర్థం కాదు, ఎవరైనా కలర్లు మార్చొచ్చు కదా ఇది కదా అంటే, లేదు నువ్వు అసలు కలర్ల గురించి కలర్లు వేయొద్దు అన్నావు, ఇంట్లో పెళ్ళికి వేసుకున్నావు అన్నావు కదా, అందుకే నేను మామూలుగా వేయించేసి అని అన్నాను. వీళ్ళు చెప్పి వేస్ట్ అని నేను అలిగేసాను. మళ్ళీ నెక్స్ట్ డే 4-5 సార్లు కాన్వర్సేషన్ జరిగేటాయి, కొట్లాడే టైప్లో చేసింటారు. మళ్ళా హైలైట్, ఈ కలర్లు ఎంచేటప్పుడు నిమేష్కి అడిగినాడు మా నాయన ఏ కలర్ వేద్దాం ఇది అదని చెప్పి. అవి ఇచ్చిన తర్వాత వచ్చి చూస్తే ఇది ఇట్లేదు, వేరే కలర్లు ఉన్నాయి. ఫస్ట్ సెలెక్ట్ ఏవే చేద్దాం, ఏం డిస్కషన్ చేసేటప్పుడు ఏ కలర్ సెలెక్ట్ చేసామంటే ఈ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఉంది చూడండి, అవి సెలెక్ట్ చేస్తే ఈ బ్లూ వేసారు. ఫిల్మెంట్లు ఎగిరిపోయి ఒకసారి
అది లోపల బాగుంటుంది అంటే రావాలి అది బాగా చుట్టూ బాడీ చేసేది ఏది లోపల రా నీట్గా వస్తుంది వాయిస్. ఇప్పుడు ఈడ కూడా మీకు కనపడుతుంది చూసినారా, ఇది యాక్చువల్ గా మళ్ళా చేంజ్ 2 సార్లు 3 సార్లు ఇది రెండోసారి. ఫుల్ ఏదైతే డార్క్ గ్రీన్ ఉందో అది వేసేసినారు, మొత్తం ఇట్లా డల్గా ముబ్బు అయిపోయినట్లు అయిపోయింది. తర్వాత ఇంక ఈ బాబుతో అలాంటి డైలాగ్ బలు ఉంటాయి, వద్దులే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్పుకుంటూ కూర్చుంటాడు, ఇంకా మనశ్శాంతి లేకుండా వదులుకుంటూనే కూర్చుంటారు అని చెప్పి వాళ్ళని ఆలోచించలే నాయన అని చెప్పి అంటే నాకు ఇష్టం లేకుండా అందుకు ఇంకా మళ్ళా దానికి ఏమంటారు మీరు పుట్టి మళ్ళా క్లియర్ మామూలు పుట్టి ప్లెయిన్ పెట్టించేసి మళ్ళా 2 times పుట్టి పెట్టించి, ఎందుకంటే అది కవర్ అవ్వాలి కదా. సో డబల్ పని డబల్ డబ్బులు ఖర్చు. సో ప్లెయిన్ పుట్టి మళ్ళీ దానికి ఆ లొట్టలకి మళ్ళీ వెళ్ళాలి, పుట్టి కవర్ అవ్వాలి కాబట్టి మళ్ళీ డబల్ కోటింగ్ వేయించి మళ్ళీ ఈ కలర్ ఆల్రెడీ మంచి పుట్టి పెట్టారు, ఏంది బొక్కలు ఉండేది, దానికి మళ్ళీ డబల్ కోటింగ్ ప్లెయిన్ కోటింగ్ పెడితే నార్మల్ అయింది. అప్పుడు కూడా చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. అట్లా ఇది మళ్ళా సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ కలర్ ప్రీవియస్ వేసి లుక్ ఉంటుంది అని చెప్పేసి ప్రీవియస్ అక్కడక్కడ ఎల్లో టచ్ అప్ కూడా ఇమ్మని చెప్పింది. ఎల్లో టచ్ అప్ ఇస్తే కొద్దిగా ఇంటికి లుక్ వస్తుందని చెప్తే ఇంకా బయట ఎల్లో కలర్ ఆడ టచ్ అప్ ఇచ్చి మొత్తానికి అయితే ఓవరాల్ ఫినిష్ అయినాక బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ పై ఉన్నాయి చూడండి, ఇవి నిమ్మినే, ఈ వైట్ ఉంటే బాగోదు అని చెప్పేసి ఈ కలర్ అది మందే. మీరు ఒకవేళ అది నేను ఇచ్చిన ఐడియల్ క్లాప్స్ కొడతారు కూడా ఉండాలి. అవన్నీ వైట్ ఉంటే ఏమొస్తుంది, అది కనిపించాలి కదా కొద్దిగా, అందుకని చెప్పిన ఎల్లో కూడా చెప్పినాలేండి నేను, కానీ అది ఆపాపుల అకౌంట్ లోకి వేసేసినాను. ఎల్లో తనదే, నాది కాదు. అండ్ నానే గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ నాన్ సెలెక్షన్, అది ఓకే నేను చేశాను, అది బాగుంటుంది అఫీషియల్. కానీ ఈడ గ్రీన్ పడ్డాము డార్క్ గ్రీన్ పడ్డాము తేడా కొట్టేసిన. ఇప్పుడు ఎందుకంటే ఇది లైట్ కలర్ ఈడ చూస్తే బాగుంది, కానీ త్వరగా మార్చిపోతుంది, అదైతే ప్రాబ్లమే. మా డాడీది ఏంది అంటే పాలసీ, మార్చిపోకూడదు, మార్చిపోతే ఇంత రేట్లు పెట్టి ఇంత బాగా పెట్టి, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు మన సామ్రాజ్యం, ఈడోటి ఆడోటి ఇవన్నీ ఎట్లా అంటే మొత్తం అంతా డబ్బు పట్టించేస్తాయి. కొద్దిగా డార్క్ కలర్స్ ఉంటే చూసే కుదురులో బాగుంటుంది ఉద్దేశంతో అట్లా కొట్టించినారు. తర్వాత ఈ బాబా లేదంటే ఇంకా మళ్ళీ యాజ్ సెలెక్ట్ చేసి మళ్ళీ డబల్ పుట్టి పెట్టించి మళ్ళీ ఈ కలర్ పెట్టడం జరిగింది. మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే బ్రహ్మాండంగా టర్న్ అవుట్ అయింది. అంటే స్టార్టింగ్ మనకు అంత అనిపించదు, కానీ అన్ని కలర్స్ వేసిన తర్వాత ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంకా నిన్నటి వరకు అయింది పని అంతా, అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 days అయింది మొత్తం ఇంటికి. ఇవన్నీ వేయించాను, ఇంకా ముగ్గులు అవన్నీ వేపిలా, ఈ కలర్స్ అంతా వేయించేసినాం. ఇంకా అదో అక్కడే అలాగే ఉంది. ఓన్లే అది మొత్తానికి అయితే ఇల్లు ఓవరాల్ వ్యూ ఎట్లుంటుందో చూసేసేయండి. ఇంకా మీకు హోమ్ టూర్ కింద కూడా ఇదే అయిపోతుందేమో. హోమ్ టూర్ లోపల సేమ్ కలర్స్ చూపించి వేస్ట్. అవునా, సేమ్ ఉన్న కలర్ లో వేసాడు, అంటే ఇంతకుముందు ఉండేటివే చేంజ్ చేసినారు. సరే హోమ్ టూర్ కానీ మళ్ళీ చూసుకోవచ్చు. ఒకసారి ఇంట్లో అంతా ఇట్లా చుట్టూ చూపించేసి పెద్ద మనిషి లాస్ట్ లో క్లాప్స్ కొట్టండి. బయట ఎంత వచ్చిందా 7. వేసేటప్పుడు కూడా సేమ్ అంతే, ఈ కలర్లు ఏమేద్దాం, ఇది ప్లేనే ఉంచేద్దామా, ఇక్కడ వేయలేదు అప్పటికి, ఇక్కడ వైటే ఉంచేద్దాం. అది యాక్చువల్గా అయితే ఫుల్ డార్క్ ఉండేది, మళ్ళీ వైట్ కలిపి. పాపం ఈ అంకుల్స్ కూడా చాలా తలనొప్పి వచ్చి ఉంటుంది నాతో, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి పాపం ఏమనుకోలేదు. కానీ దగ్గరుండి ప్రతిదీ వేయించుకున్నా. అండ్ లోపల గ్రీన్ మాత్రం ఎందుకు అంటే అప్పుడు షాపింగ్కి వెళ్ళి వచ్చేసప్పటికి మా డాడీకి కూడా తెలియదు ఆ కలర్ వేస్తారు. అండ్ మళ్ళీ రిమూవ్ చేయించి అన్నీ ప్లెయిన్ పెట్టి ఇవి చేసి అవి చేసేసరికి 7 daysలో అవ్వాల్సిన వర్క్ ఇంకో 6 days ఎక్స్టెండ్ అయిందనమాట. ఫంక్షన్ డేట్ ఏమో దగ్గర పడుతుంది, అదో టెన్షన్ ఇవన్నీ. అండ్ పర్లేదు బాగానే అయిపోయింది. మనోళ్ళు కాబట్టి కొద్దిగా శ్రద్ధతో నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. తేయడం, శాంపిల్స్ చెక్ చేయడం
ఎందుకంటే మనం చూసే కలర్స్ వేరుంటాయి, అక్కడ డైరెక్ట్ చేస్తున్నప్పుడు వేరుంటాయి. నేను సెలెక్ట్ చేస్తుంది వేరే ఉంటుంది, ఆడొచ్చింది అవుట్పుట్ వేరే ఉంటుంది అనమాట. సో శాంపులే 1 లీటరే కొనాలి, చిన్న చిన్న డబ్బాలు కూడా ఉండవు. 1 లీటర్ కొని శాంపుల్ చూసి అది నచ్చలేదంటే పక్కన పడేయాల్సిందే. సో అట్లా ఉంటుంది. సో ఏదైనా అనుకుంటాం ఈజీ అని, కానీ అబ్బో ఇల్లు కట్టిన వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. ఏమేసాడు చూడండి, ఇది లాస్ట్కి. అండ్ ఈ ఎల్లోస్ అయితే నిమ్మినే ఎంచుకున్నది అనమాట. ఎల్లో ఖచ్చితంగా ఉండాలి, ఎల్లోనే ఖచ్చితంగా ఉండాలని. చూసారా, నైట్ టైం ఈ పెయింట్లన్నీ వేసి చెప్పాను కదా, మనము టెస్ట్ చేసేకే మనకు అన్ని కలర్స్ తెచ్చాడు చూడండి. 1 2 3 4 5 6 7 కలర్స్ తెచ్చాడు. 7 లీటర్స్ తెచ్చి టెస్ట్ చేసేసరికి అక్కడ ఓకే మనం డైరెక్ట్ చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, అది చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అండ్ ఈ వాల్ చూసారా, ఆ పుట్టి చూసారా, ప్లెయిన్ లేదు అప్పటికి. అండ్ కింద గ్రీన్ ఉంది చూడండి, ఆ గ్రీన్ వేసేసారనమాట. మొత్తం క్లోజ్ అయిపోయింది, ఆ క్లిప్ మిస్ అయింది, కనిపించలేదు. అండ్ వీళ్ళైతే వర్క్ చేస్తూనే ఉన్నారు, ఏం కష్టపడతారు రా బాబు ఎండల్లో. అండ్ మేమేందో స్టార్ట్ చేసేటప్పుడే వర్షాలు చేయడం, మళ్ళీ కొద్దిగా పోవడం, మళ్ళీ దాన్ని చేయడం చాలా అందుకే టైం చూసేసుకోవాలి, గాబరా కాకుండా. ఇవి కొద్దిగా లైట్గా చేసినారు. నెక్స్ట్ ఈ కలర్స్ పైన వేసారు కాబట్టి కింద ఇట్లా వేయాలి అన్నీ అట్లా చెప్పి. ఇంకా ఓవరాల్గా నాకు నచ్చలేదు ఏంటంటే ఈ కలర్ నచ్చలేదు. ఎందుకంటే ఇది దీనివల్ల లుక్ రాలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే కలర్ నేను పైన వేసేటప్పుడు సూపర్ ఉండే. ఇది